హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ భారతీ శేషం. నేను బెల్లం ఆవకాయ మా ఇంట్లో ఎలా పెట్టానో చూపిస్తాను. అవి మీడియం సైజు 10 కోస్త తీయగా ఉన్న మామిడికాయలండి. ఫ్రెష్గా తెచ్చిన తీయటి మామిడికాయలు, పచ్చి మామిడికాయలు. ఆ గ్లాస్తో 8 గ్లాసుల ముక్కలు తీసుకున్నాను. మాగాయ్ స్టైల్లో కట్ చేసుకున్నాను. టెంక తీసేసాను. ఉదయం నుంచి ఎండబెట్టి మధ్యాహ్నం తర్వాత 3:30-4 గంటలప్పుడు నేను పచ్చడి పెట్టుకుంటున్నాను. నా స్టైల్లో నేను పెట్టుకుంటున్నానండి. ఇది బాగుంటే మీరు ట్రై చేయండి. ఫ్రెష్గా శుభ్రంగా తుడుచుకున్న బేషన్లో టీ స్పూన్ అంత పసుపు వేసుకున్నాను. 3/4 గ్లాసు ఉప్పు, ఏ బ్రాండ్స్ ఏంటి చెప్పట్లేదండి, మీకు అనుకూలమైనవి వేసుకోవచ్చు. 3/4 గ్లాసు కారం, బెల్లం ఆవకాయ కాబట్టి నేను ఉప్పు కారాలు కాస్త తక్కువగా వేస్తున్నాను బ్యాలెన్స్డ్గా. బెల్లం ఆవకాయ కాబట్టి ఆవుపిండి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందని 1.5 గ్లాస్ ఆవుపిండి వేస్తున్నాను. అలాగే బెల్లం ఆవకాయ కాబట్టి కాస్త మెంతిపిండి వేసుకోవచ్చు, కానీ చేదనిపిస్తుందని మెంతులు వేసుకున్నాను. అది కూడా టీ స్పూన్ మెంతులు. 2 గ్లాసుల బెల్లం వేస్తున్నానండి, తీయగా ఉండాలని. అలాగే మామిడికాయలు కాస్త తీయగా ఉన్నాయని చెప్పాను కదా, పచ్చి మామిడికాయలు తీయగా ఉన్నాయి కాస్త, అందుకని నేను బెల్లం 2 గ్లాసులు వేసుకున్నాను. కాస్త మీది తీపిలో కాస్త పులుపు యాడ్ అయిన మామిడికాయ అయితే ఇంకాస్త బెల్లం వేసుకోండి, తీయగా బాగుంటుంది. అంతా మిశ్రమం అంతా శుభ్రంగా కలుపుకుంటున్నాను. నేను వేసిన బెల్లం మంచి బెల్లమేనండి, దాంట్లో నలకలు కానీ రాళ్ళు మట్టి అట్లాంటిది ఏమీ లేదు. చక్కగా చాకుతో తురుముకొని నేను బెల్లం వేసుకున్నాను. కాస్త చిన్న చిన్న పీసెస్ ఉంటే అవి వేలుతో నలుపుతున్నాను. ఇట్లా మిశ్రమం అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోండి. దీనిలో నేను చెప్పాను కదా, 10 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను. వాటిని 8 గ్లాసుల కింద కొలుచుకున్నాను. ఆ 8 గ్లాసుల ముక్కల్ని నేను ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకుంటాను. మొత్తం ముక్కలకి మిశ్రమం పట్టేలాగా చక్కగా కలుపుకోండి. మొత్తం మిశ్రమం ముక్కలకు పట్టేలా కలుపుకుంటాను నేను ఇప్పుడు. ఇలా కలుపుకున్నాక నేను ఒక 1/2 గ్లాస్ పచ్చి పల్లి నూనె కలుపుకుంటున్నాను. కాస్త ఆయిల్ మిశ్రమం కూడా ముక్కలన్నిటికీ పడితే బాగుంటుందని నేను కలుపుతున్నాను. కొంతమంది కలుపుకోరు, తర్వాత 3 రోజుల తర్వాత పచ్చడి కలుపుకునేటప్పుడు కలుపుకుంటారు. కాస్త ఆయిల్ టచ్ చేస్తే కూడా మిశ్రమానికి బాగుంటుంది. నేను 1/2 గ్లాస్ పచ్చి పల్లి నూనె, వేయించింది ఏం కాదు, అంటే కాగబెట్టింది కాదు, కలుపుకొని గ్రేవీగా కలుపుకొని ఫ్రెష్గా శుభ్రంగా ఉన్న డబ్బాలోకి, కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న డబ్బాలోకి ఈ మిశ్రమాన్ని నేను ఎత్తేసుకుంటున్నానండి. 3 డేస్ తర్వాత కలుపుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే ట్రై చేయండి.